జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక దేశ ప్రధానే దేశాన్ని ఇడిచిపెట్టుకోవడానికి గల కారణాలేంటి? ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు ఒక దేశ ప్రధానమంత్రి మీద ఎందుకు ఏర్పడ్డాయి? ఈ విషయం పట్ల కూలంకషంగా నాకు తెలిసింది ప్రజల ముందుకు తేవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. సావధానంగా వినండి. బంగ్లాదేశ్ కొన్నేళ్లుగా కుదిపేస్తున్న విద్యార్థి ఆందోళనలు ప్రధాని షేక్ హసీనా పదవికి ఎసరు పెట్టాయి. ఎడతెరగని హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని మరోసారి సైన్యం పాలు చేశాయి. కొద్ది నెలల క్రితమే వరుసగా 4వసారి బంగ్లాదేశ్ పాలనా పగ్గాలు స్వీకరించిన హసీనా మరో మార్గాంతరం లేక స్వదేశాన్ని వీడవలసి వచ్చింది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామంటూ ప్రజలకు సందేశం ఇచ్చిన బంగ్లా సైన్యాధ్యక్షుడు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించారు. సర్కారీ కొలువుల్లో రిజర్వేషన్ల సంస్కరణలకు పట్టుబడుతూ గత నెలలో బంగ్లాదేశ్ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. వారి నిరసనలు హింసాత్మక రూపుదాల్చడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు మూసేసింది. ఏం చేశారు? విద్యార్థులు రిజర్వేషన్ల మీద పోరాటం చేస్తుంటే, ఈ హింసాత్మక ఘటనలు జరుగుతుంటే యూనివర్సిటీలని మూసేసింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. అంటే సైన్యం రంగంలోకి దిగటం అంటే అర్థమైంది, ప్రజలని నిరంకుశంగా అణిచివేయటానికి మాత్రమే సైన్యాన్ని రంగంలోకి దించింది. ఆందోళనకారులకు అధికార అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘాలకు మధ్య ఘర్షణలో దేశం అగ్నిగుండమైంది. అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక విద్యార్థి సంఘం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు, భారతీయ జనతా పార్టీకి ఏబీవీపీ ఉన్నట్టు, అట్లా ఈ యొక్క విద్యార్థులు చేస్తున్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేక పోరాట ఉద్యమానికి అక్కడ అవామీ లీగ్ పార్టీ, ఏది పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు తిరగబడితే ఈ సంఘర్షణకి దారితీసింది. తద్వారా బంగ్లాదేశ్ అగ్నిగుండమై వందల మంది విద్యార్థులు మృతి చెందడం కూడా జరిగింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% మేర ప్రత్యేక కోటా ఉంది. దాని లబ్ధిదారుల్లో అత్యధికులు అవామీ లీగ్తో అనుబంధం ఉన్నవారు కావడంతో ఇతరులకు కంటగింపుగా మారింది. అసలు కారణం ఇది. అంటే దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కొన్ని కుటుంబాలని సెలెక్ట్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండకూడదు, ఎవరైతే మెరిట్ ప్రకారము సెలెక్ట్ అయిన వాళ్ళకి చెయ్యాలా అని ఒక రాజకీయ అనుబంధ సభ్యుల్ని కేటాయించడం వల్ల మిగతా వర్గాలన్నీ ఏకమై ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినాయి అని మనకు తెలుస్తుంది. నిరసనోద్యమాల ఫలితంగా 6 ఏళ్ల క్రితం రిజర్వేషన్ సర్కారు రద్దు చేసింది. అంటే ఈ నిరసనోద్యమాల ఫలితంగా 6 సంవత్సరాల క్రితం సర్కారు రద్దు చేసింది. కోటాకు అనుకూలంగా కిందటి నెలలో హైకోర్టు తీర్పు వెలువడిన దరిమిల విద్యార్థులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టడంతో బంగ్లాదేశ్ బగ్గుమంది. అంటే కోర్టు తలదూర్చింది. 30% ఇవ్వడము సహేతుకమని జడ్జీలు ఇచ్చినటువంటి ఒక పనికమాలిన తీర్పు ఫలితంగా ప్రభుత్వానికి కొమ్ము గాయటం వల్ల, న్యాయసమ్మతంగాని జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల ప్రజలు తిరుగుబాటు చేయటం, విద్యార్థులందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఒక తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తీర్పు ఇవ్వాల. న్యాయమూర్తులు చేసిన తప్పు ఫలితంగా ఇవాళ బంగ్లాదేశ్ అగ్నిగుండంగా మారింది. సుప్రీంకోర్టు స్పందించి రిజర్వేషన్లు 5% తగ్గించడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఈ అల్లర్లు, హింసాత్మక ఘటనలు చూసి సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ పరిశీలించి 5% ఉంచాలా, అంతకు మించి ఇది దారుణమైన తీర్పు, 30% ఇవ్వకూడదని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో నేను అంటున్నది, వాళ్ళు ఏంటంటే 5% కూడా వద్దు, మెరిట్ ప్రాతిపదికన ఇవ్వండి అంటున్నారు. ఇది ధర్మ యుద్ధం చేస్తున్నారు విద్యార్థి లోకం. అంతలోనే హసీనా రాజీనామాకు పట్టుబడుతూ
నిరసనకారులు పలు ప్రాంతాల్లో వీరంగం లేశారు. అంటే హసీనా రాజీనామా కోరుతూ నువ్వు దేశ ప్రధానిగా పనికిరావు అని చెప్పి నిరసనకారులు రిజైన్ చేయమని ఒత్తిడి తెచ్చారు హసీనా మీద. ఈ ఘర్షణలో ఇంతవరకు 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిణామాలతో కొన్నేళ్లు ఆర్థికంగా బలమైన అడుగులు వేస్తున్న బంగ్లా భవితపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ మధ్య అప్పుడప్పుడు ఆర్థికంగా బలపడుతున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం సైన్యం చేతిలోకి పోవటం వల్ల బంగ్లా భౌతి పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహమాన్ హత్యకు గురైనప్పుడు ఆయన కుమార్తె హసీనా విదేశాల్లో ఉన్నారు. అంటే ఇక్కడ భారతదేశంలో జాతిపిత అని మనం గాంధీని అన్నట్లే బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమంలో 1971లో జరిగిన స్వతంత్రోద్యమంలో ఆయన్ని జాతిపితగా హసీనా వాళ్ళ తండ్రిని అనుకుంటుంటారు. ఆయన హత్య జరిగినప్పుడు ఈమె ఎక్కడ ఉందంట? విదేశాల్లో చదువుకుంటున్నదంట. 1881లో మాతృభూమికి తిరిగి వచ్చిన ఆమె ఆర్మీ ఆగడాలపై అలుపెరగని పోరాటం చేశారు. ఒకప్పుడు హసీనా కూడా ఆర్మీ వాళ్ళ మీద పోరాటం చేసింది. ఆమె అలుపెరగని పోరాటం చేసింది. కానీ ఇప్పుడు అదే ఆర్మీని ఉపయోగించి ప్రజా ఉద్యమాన్ని తొక్కేయాలని చూసింది. మళ్ళీ అదే ఆర్మీ బంగ్లా ప్రభుత్వాన్ని హస్తగస్తం చేసుకున్నది. తండ్రి స్థాపించిన అవామీ లీగ్ సారథ్యం చేపట్టి 1996లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 1996లో ప్రధానిగా మొదటిసారి ఎన్నికయ్యారు హసీనా గారు. 2001లో ఓడిపోయిన 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో విజయం సాధించారు. 2009 నుంచి ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆమె పాలనలో బంగ్లాదేశం సరాసరి ఆదాయం 3 రెట్లు పెరిగింది. దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బంగ్లాదేశ్ ఎదిగింది. కానీ దేశంలో దాదాపు 2 కోట్ల మంది యువతకు ఉపాధి కరువైనట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే 2 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారన్నమాట. ద్రవ్యోల్బణం 10% చేరడంతో సామాన్య జీవితాలు దుర్భరమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగిందంటే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ద్రవ్యోల్బణం బంగ్లాదేశ్లో 10% పెరగడం వల్ల ఏమైంది? వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యుల యొక్క జీవితాలు దుర్లభమయ్యాయి. అధికారగణం అవినీతిపైన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి గూడుకట్టుకున్నది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించడంతో సార్వత్రిక ఎన్నికల సమరంలో అవామీ లీగు గట్టెక్కింది. అంటే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు బహిష్కరించినప్పుడు ఎలక్షన్ పెట్టడమే తప్పు. ప్రజాస్వామ్యం గెలిచినట్టు కాదు, ఏకస్వామ్యం గెలిచినట్టు అవద్ది, నియంతృత్వం గెలిచినట్టు అవద్ది. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. హసీనా హయాంలో భారత్ బంగ్లా బంధం బలపడింది. భారతదేశం బంగ్లాదేశ్ యొక్క బంధం హసీనా అధికారంలో ఉన్నప్పుడు బలపడింది. 2023-24 ద్వైపాక్షిక వాణిజ్య విలువ 1,17,000 కోట్లు. భారతదేశానికి ఇండియాకి మధ్య ఉన్నటువంటి వాణిజ్య బంధం విలువ 1,17,000 కోట్లు ఒక ఫైనాన్షియల్ ఇయర్కి. ఈశాన్య భారతంలో ఏర్పాటువాదులను ఆటకట్టించడంలో ఇండియాకు హసీనా చాలా సహకరించారు. కొంతమంది తీవ్రవాదులు ఇండియాలో జొరబడాలంటే వాళ్ళని ఆటగట్టించడం కోసం బంగ్లాదేశ్ కూడా భారతదేశానికి సహాయ సహకారాలు అందించింది. మంచిదే. స్వతంత్రం అనంతరం బంగ్లాదేశ్ సుదీర్ఘకాలం సైనిక పాలనలో మగ్గిపోయింది. వాళ్ళు బంగ్లాదేశ్కి 1971లో స్వతంత్రం వచ్చినప్పటికీ ఎక్కువ కాలము సైనిక పాలనలోనే ఉన్నది. సైనిక పాలన మంచిది కాదు, ప్రజాస్వామ్య పాలనే మంచిది. అదే పరిస్థితి మళ్ళీ తలెత్తడం ఆ దేశ ప్రజాస్వామికవాదులకు తీవ్రంగా కలవరపరుస్తుంది. అంటే మళ్ళీ సైనిక పాలనలో పోవడం వల్ల ప్రజాస్వామికవాదులందరూ కూడా కలవరపడుతున్నారంట. విస్తరణవాదంతో బుసలు కొడుతున్న చైనా ఢాకాను తన గుప్పిట్లో తెచ్చుకొని ఇండియాని చక్రబంధంలో ఇరికించాలని తలపోస్తుందని ఇప్పుడు చైనా ఢాకాని తన గుప్పిట్లో ఉంచుకొని భారతదేశాన్ని చక్రబంధంలో
ఉంచాలని డ్రాగను కుటిల నీతి కూడా దీంట్లో దాగుంది అనే ఒక అంతర్జాతీయ వార్త మనకి వినిపిస్తుంది. భారత్తో చెలిమికి ప్రాధాన్యం ఇచ్చే హసీనా పదవీ విచ్యుత్తికి కారణమైన తాజా ఘర్షణ వెనక డ్రాగన్ హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. బంగ్లాదేశ్ పరిణామాల పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం స్వీయ భద్రత దృష్ట్యా ఇండియాకు చాలా అవసరము. అంటే అక్కడ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో చైనా పాత్ర ఉందని ఒక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం ఒకప్పుడు శ్రీలంకలో కూడా భారత్కు అనుకూలంగా ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసి మొత్తం పోయి సైన్యాధ్యక్షుడు ఇంట్లోకి జొరబడి వస్తువులన్నీ ఎత్తుకొనిపోయారు. సేమ్ రిపీట్ అయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఇంట్లోకి పోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ప్రజలు ఎత్తుకోపోవడం జరిగింది. ఆ బంగ్లాదేశ్ నుంచి హసీనా భారత్ వచ్చి తలదాచుకొని ఉంది. అంటే ఒకవైపు పాకిస్తాను, తూర్పు వైపు ఏమో బంగ్లాదేశు, ఇటు దక్షిణ వైపు శ్రీలంక, అటు అరేబియా సముద్రంలోనూ మాల్దీవులు. అంటే చుట్టూ ఏం చేస్తున్నట్టే చైనా కొంత డబ్బు ఎరేసి భారతదేశాన్ని చక్రబంధంలో ఉంచాలన్న ఒక కుటిల నీతితో పరిపాలన చేస్తుంటే ఇప్పుడు దీన్ని కూడా భారతదేశం ఏం చేస్తుందంటే సున్నితంగా పరిశీలిస్తుంది. దాదాపు 5 రాష్ట్రాలతో బోర్డర్ పంచుకుంటుంటుంది బంగ్లాదేశ్ భారతదేశంతో. కాబట్టి అక్కడి నుంచి తీవ్రవాదులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. భారతదేశాన్ని అష్టదిగ్బంధం చేయాలన్నట్లుగా ఈ 4 దేశాలకి డబ్బులు ఎరేసి వాళ్ళని భారతదేశానికి శత్రువులుగా తయారు చేయటం వల్ల భారతదేశాన్ని నాశనం చేయొచ్చని డ్రాగన్ యొక్క కుటిల నీతి. ఈ కుటిల నీతి ఏం ఫలించడం, ఒకప్పుడు భారతదేశం వేరు, నేడు భారతదేశం. భారతదేశం ఏంటంటే ఈరోజు వాయు వేగంతో అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే చైనా వాడికి కంటగింపుగా మారింది. చైనాలో ఉన్న చాలా పరిశ్రమలు కూడా భారతదేశం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశం వచ్చి చాలా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. అది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి మేజర్ విషయం. అందువల్ల అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు శ్రీలంక, అటు మాల్దీవ్స్ ఇవన్నీ కూడా భారతకు శత్రువులుగా మార్చేసి నిరంతరము మన మీద పడి డ్రాగన్ ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నట్టు అవపడుతుంది. కాబట్టి మళ్ళీ బంగ్లాదేశ్లో మిలిటరీ పాలన అంతమొందించి ప్రజాస్వామిక పాలనని తేవడమే ఉత్తమోత్తమ మార్గము. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. ఒక సొంత పార్టీ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా, అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో వాటా, ఇది కాదు. ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి ప్రకారం పోవాలి. కాబట్టి అక్కడున్న విద్యార్థులకు లేవనెత్తినటువంటి అంశం చాలా విలువైంది. దానికి కానీ ప్రధానమంత్రి గారు సహకరిస్తుంటే రిటర్న్ ఎగ్జామ్ పెట్టి ఎవరికి టాలెంట్ ఉంటేనే వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలని కానీ అనుంటే ఈ దుస్థితి, ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అందువల్ల అంటాం, ఆపత్కాలము సమీపిస్తున్న కొలది మహానుభావులకు బుద్ధి సరిగా పనిచేయిందని విష్ణు శర్మ పంచిత్రయం గ్రంథంలో చెప్తాడు. ఆపత్కాలము సమీపిస్తున్న కొలది బుద్ధి సరిగా పనిచేయదన్నారు. ఈ బుద్ధి లేని పని చేయడం వల్ల స్వతంత్ర సమరయోధులు అంటే దేశంలో ఉండే బిడ్డలందరూ ఒకటే, దేశంకే స్వతంత్రం కావాలని ఎవరికి ఉండదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడానికి వచ్చిన పరిస్థితి నేటి దుస్థితి. దాన్ని కానీ రద్దు చేసేసి ఉంటే హసీనా గారు ప్రధానమంత్రిగా కొనసాగి ఉండేవాళ్ళు. ఒక చిన్న తప్పు చేయడం వల్ల తనకే ఆ దేశంలో ఉండలేనబడే దుస్థితి తెచ్చుకున్నది. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే భారతదేశం చాలా జాగృతతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవల్ ఫోర్స్ కానీ, అదేవిధంగా మనకి ఎర్త్ ఫోర్స్ కానీ చాలా డేగ కన్నుతో కాపలాగాయాలా. డ్రాగన్ గార్డ్ కుటిల నీతిని పటాపంచలు చేయాలా. 1947 భారతదేశం కాదు, 2024 భారతదేశంతో గోక్కుంటే ప్రపంచంలో అత్యధిక జనాభా గల ఈ దేశం జోలికి ఎవడు రాదు. అందుకే దేశాలు చిన్నవిగా ఉంటే ఇటువంటి విపత్తులు వస్తాయి. దేశాలు ఎప్పుడు పెద్దగా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తుండే ఇజ్రాయిల్ చిన్న దేశం, పాలస్తీనా చిన్న దేశం, గాజా పరిస్థితి ఏమవుతుందో మనం చూస్తున్నాం. లెబనాన్, ఈజిప్టు, సిరియా, ఇరాక్ ఇవాళ ఏమవుతుందో మనం చూస్తున్నాంగా. కాబట్టి దేశం బలంగా ఉండాలా. ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలా. మన మతాలు వేరైనా, మన ప్రాంతాలు వేరైనా, మన కులాలు వేరైనా
దేశానికి సమస్య వచ్చినప్పుడు మనమంతా భారతీయులం, ఏకతాటి మీద నడిచి దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి దేశ పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంగ్లాదేశ్ యొక్క సమస్య పట్ల నిశ్చితంగా పరిశీలించాలని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.